నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన నగనట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేస్తుందో తెలుసా అండి? మధురానగర్ లో ఉంటున్న ఫేమస్ జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చేసింది. మరి సత్య గారు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి మన సకులకి ఏ డిజైన్ పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా సకులకి మీరు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి ఏం పరిచయం చేయబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ డిజైన్ చేసి చూపిస్తాను. ఓకే, లైట్ వెయిట్ బ్యాంగిల్ డిజైన్ అన్నమాట. ఓకే, వింటుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి చూపించేస్తారా? తోడాలని గానీ పులిసేరని గానీ అంటారు. చాలా బాగుంది. పేరు వెరైటీగా ఉంది, బ్యాంగిల్ కూడా వెరైటీగా ఉంది. కొంతమంది తోడాలంటారు, కొంతమంది పులిసేర అని అంటారు అన్నమాట. అవి పైనంతా మనకి కాపర్ గోల్డ్ వస్తుంది, లోపలంతా మనకి కాపర్ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. మొత్తం గోల్డ్ కాదు, మొత్తం గోల్డ్ అంటే మనకి ఈజీగా 6 తులాస్ అట్లా పడుతుంది పేర్ ఆఫ్ బ్యాంగిల్ చేయాలంటే. ఇది మనకు వచ్చేసరికి 7-8 grams లో అట్లా వచ్చేస్తుంది అనమాట మనకి. సో దీనికి ఏం చేశానంటే పైన మళ్ళీ ఒక చిన్న హెడ్ లాగా ఇచ్చాను. మొత్తం పోటాస్ ఇచ్చాను, రెడ్ పోటాస్, అండ్ మధ్యలో చిన్న ఒక ఫ్లవర్ కి ఇచ్చి, ఆ ఫ్లవర్ కి చిన్న చిన్న పోటాస్ ఇచ్చి, మళ్ళీ దానికి ఒక చిన్న స్మాల్ గ్రీన్ పోటా అనేది ఇచ్చాము. జనరల్ గా ఏంటంటే రూబీస్, ఎమరాల్డ్స్ అట్లా యూజ్ చేస్తారు, బట్ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ ఏంటంటే పోటాస్ అనమాట. ఓకే, యాక్చువల్ నా డౌట్ అది అనమాట. చూడడానికి రూబీస్ లాగా ఉన్నాయి, మీరు పోటాస్ అంటున్నారు. రూబీస్ ఏంటంటే మనకి జస్ట్ ఇట్లా స్టోన్ లాగా అట్లా ఉంటుంది, పోటాస్ ఏంటంటే కొంచెం గ్లాస్ ఫినిష్ లాగా కొంచెం అట్లా ఉంటుంది అనమాట అది. ఓకే, అండ్ దానికి ఏం చేశానంటే సైడ్స్ లోకి వచ్చేసరికి 2 leaves లాగా ఇచ్చాను. సెంటర్ దానికి మళ్ళీ 2 leaves లాగా ఇచ్చి, మళ్ళీ దానికి 3 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పోటాస్ తీసుకుని దానికి మళ్ళీ జస్ట్ ఇలా ఫ్లవర్ లాగా ఇచ్చి, దానికి సెంటర్ లోకి వచ్చేసరికి మళ్ళీ రైస్ స్టోన్ అంటాం దాని పోటా, అది ఇచ్చాను. ఈ లీఫ్ లో కూడా చూసారంటే డిఫరెంట్ గా సన్న తీగ లాగా మీకు మళ్ళీ డిజైనింగ్ డీటెయిలింగ్ మనకి డిజైనింగ్ వచ్చి సైడ్స్ లో కూడా కీ రాడ్స్ లాగా వచ్చాము. అంటే స్క్రూయింగ్ మనం ఓపెన్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి జనరల్ గా గోల్డ్ కి వస్తాయి, ఇది ఓపెన్ చేయడానికి రాదు కానీ సేమ్ మనకి ఆ లుక్ రావడం కోసమని జస్ట్ సైడ్స్ 2 sides మళ్ళీ ఇచ్చి దానికి కూడా పోటా ఫిక్స్ చేసాం అనమాట. ఓకే, బ్యాంగిల్ చాలా వెరైటీ ఉందండి. యాక్చువల్లీ రోప్ లాగా, థ్రెడ్ లాగా, ట్విస్టింగ్ లాగా చాలా బాగుంది. మరి ఈ బ్యాంగిల్ కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడింది? మనకి 7-8 grams పేర్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? ఇది ఎవరైనా వేసుకోవచ్చు మనము. ఓకే, బ్యాంగిల్స్ ఇస్ లైక్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం మోడిఫైడ్ గా, మోడల్ గా, ట్రెండీగా ఉంది మనకి. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూపిస్తా. ఇది కూడా మనకి ఏంటంటే సేమ్, దీన్ని కూడా తోడా అని గానీ పులిసేర అని గానీ అంటారు. ఇందాక దాంట్లో ఏంటంటే మనం సెంటర్ లో బ్యాంగిల్ అనేది ఇవ్వలేదు, బ్యాక్. అవును, సో దట్ అదేంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. మన కేడిఎం బ్యాంగిల్స్ ఎట్లా వంగితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఇచ్చేసరికి ఏంటంటే కొంచెం మనకి హార్డ్నెస్ వస్తుంది. ఏంటంటే గట్టి మనకి ఇట్లా అన్నా కూడా మనకి ఇది బెండ్ అవ్వకుండా అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇది మొత్తం ప్లెయిన్, ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడతారు, ఇట్లా ప్లెయిన్ డైలీ వేర్ వేసుకోవడానికి. జస్ట్ ఇక్కడ చూసారంటే సన్న చిన్న స్టోన్స్ ఇచ్చాను, రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చి డైమండ్ షేప్ లో ఆ 4 స్టోన్స్ అనేది ఫిక్స్ చేయించాము. చేయించి ఇక్కడ చిన్న జస్ట్ గోల్డ్ బాల్ లాగా 2 sides ఇచ్చాము మనము. ఓకే, సో ఎడ్జెస్ ఎగ్జాక్ట్లీ అట్లా లేకుండా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి అయితే బాగుంటుంది, ఈవెన్ చిన్న పిల్లలు 3 years 4 years అట్లా ఉన్న వాళ్ళకి కూడా వేసుకుంటే ఏంటంటే ఈ డిజైనింగ్ అదంతా గుచ్చుకోకుండా నీట్ గా సింపుల్ గా బాగుంటుంది అనమాట. చాలా బాగుందండి. మరి ఈ బ్యాంగిల్ చేయడానికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడింది? ఇది కూడా అంతే మనకి 7-8 grams. దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సేమ్ దీనికేమో స్టోన్స్ పెట్టాము. కొంతమంది స్టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మనం ప్లెయిన్ ఇచ్చి సైడ్స్ లో కీ రాడ్ లాగా మనము ఇవ్వచ్చు. చాలా సింపుల్ గా ఉంది కానీ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. డైలీ వేర్ కి దానికి అట్లా చాలా బాగుంటుంది ఇది మనకి. ఓకే, మరి దీనికి ఎంత పడిందండి గ్రామ్స్? ఇవన్నీ అంతే 7-8 grams లో మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా. ఏంటంటే సైడ్ చూసారంటే జడ అల్లిక లాగా ఉంది మీకు. ఓకే, లోపల నుంచి కూడా చూడండి మీకు జస్ట్ అల్లిక లాగా వస్తుంది మీకు. ఇది డిజైన్ ఫిష్ నెట్ లాగా వస్తుంది. వచ్చి దీనికి లోపల నుంచి ఇవ్వకుండా పైన నుంచి కొంచెం డిజైన్ డిఫరెంట్ గా రావాలి అని పైన నుంచి సన్న తీగ, గోల్డ్ తీగ మళ్ళీ దానికి పెట్టామన్నమాట. చుట్టూ ప్లెయిన్ గా ఉంది, ప్లెయిన్ గా ఉంది. లోపల చూసారంటే మనం ఒకవేళ పైన బ్యాంగిల్ పెట్టకపోతే ఈ లోపల ఎట్లా వచ్చిందో సేమ్ అట్లనే పైన వస్తుంది. సో ఆ వేరియేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా రావాలి కాబట్టి మనం ఈ బ్యాంగిల్ అనేది పైన నుంచి మళ్ళీ ఒక సన్న తీగ ఇచ్చాము. ఇచ్చి ఇదంతా మధ్యలో చూసారంటే దీన్ని కడాస్ అంటాం అనమాట. కంకణాలని గానీ కడాస్ అని గానీ అట్లా అంటాము. దీనికి సెంటర్ లో రూబీ ఇచ్చి చుట్టూతో సీజెడ్స్ ఇచ్చాము.
ఇచ్చి మళ్ళీ ఎమరాల్డ్ అంటే మల్టీ కలర్ చేసాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా డిజైన్, రెగ్యులర్ కాకుండా అదే జస్ట్ ఫ్లవర్ డిజైన్స్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రయాంగులర్ షేప్ ఇచ్చి మళ్ళీ లీవ్స్ షేప్స్ లాగా ఇచ్చి దానికి చిన్న చిన్న మువ్వల్లాగా 3 గోల్డ్ బీడ్స్ లాగా వచ్చి అట్లా వచ్చింది అనమాట మీకు. ఓకే, ఒక డిజైన్ కి ఇంకొక డిజైన్ కి సంబంధం లేకుండా అట్లా కొంచెం డిఫరెంట్ గా చూస్తే మనకి అది సేమ్ ఒక డిజైన్ లాగా ఉంటుంది, బట్ దాంట్లో డీటెయిల్ గా వెళ్తే కొంచెం డిఫరెంట్ గా ఏదైనా అంటే రెగ్యులర్ ఆ ఫ్లవర్స్ ఆకులు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము. చాలా బాగుందండి, వెరైటీగా ఉందండి. దీనికి ఎంత గోల్డ్ పడింది? ఇది కూడా మనకి 5 to 6 grams లో వచ్చేస్తుంది పెయిర్. ఓకే, వెరీ నైస్, చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు. ఇదేంటంటే స్పైరల్ ఇచ్చాము మనం మొత్తం స్పైరల్ ఇచ్చాము సింగిల్. ఇది రెగ్యులర్ డిజైన్ అనమాట, మన 916 గోల్డ్ దాంట్లో కూడా వస్తుంది స్పైరల్ అన్నమాట. ఈ స్పైరల్ కూడా మనం ఏం చేయొచ్చు అనుకుంటే కొంతమంది లావు కావాలంటారు, కొంతమంది సన్నగా కావాలంటారు. సో అకార్డింగ్ టు దట్ మనము దీన్ని మళ్ళీ లావు సన్నం చేసుకోవచ్చు. చేసుకుని దీనికి సెంటర్ హెడ్ కడ అనేసరికి సెంటర్ హెడ్ మాత్రమే వస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న స్టోన్స్ ఇంకొక 2 అంటే డిపెండింగ్ ఆన్ దే బడ్జెట్ ని బట్టి దాన్ని బట్టి మనము చేంజ్ చేయొచ్చు. జస్ట్ చిన్న మైన్యూట్ స్టోన్స్ ఇక్కడ 3 పెడితే అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, రెగ్యులర్ కడాస్ కాకుండా అట్లా కాకుండా ప్లెయిన్ గా కాకుండా డిఫరెంట్ గా అవుతుంది. అండ్ దీనికి కూడా చూసారంటే మధ్యలో ఓవల్ షేప్ లో పెట్టాను, ఇట్లా రౌండ్ అడ్డంగా కాకుండా నిలువుగా పెట్టాము. పెట్టి దాని చుట్టూతో మళ్ళీ సీజెడ్ స్టోన్స్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ అటు ఇటు ఎమరాల్డ్స్ ఇచ్చి మళ్ళీ దాని పక్క నుంచి సీజెడ్స్ రూబీస్ ఇచ్చి అలా ఎండ్ చేసాం. చూస్తేనే అసలు ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ దీనికి వెనకాల చూసారంటే ఇక్కడ స్పైరల్ ఇవ్వాల. ఎందుకు అని అంటే వేసుకునేటప్పుడు ఒకవేళ ఇట్లా స్పైరల్ ఉంటే మనకు ఒతుక్కుపోయినట్టు అవుతుంది. సో అందుకని ఇక్కడ ప్లెయిన్ ఇచ్చాము, ఇదంతా స్పైరల్ ఇచ్చాము అనమాట. ఓకే, సింపుల్ గా ఉంది, కాకపోతే చాలా వర్క్ వేసుకుంటే కూడా చాలా హెవీగా మనకి బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. దీనికి ఎన్ని గ్రామ్స్ పడింది గోల్డ్? ఇది 5 grams మనకి. 5 grams తక్కువ కొంచెం, అన్నిటికీ 7 పడింది, దీనికి 5 పడింది. చాలా బాగుందండి. రకరకాల టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది వాళ్ళ నగనట్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.